ఇప్పుడున్నది పోటీ ప్రపంచం, టెక్నాలజీ యుగం. రోజుకో కొత్త సాంకేతికత పుట్టుకొస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి అవకాశాలు దక్కించుకోవాలంటే యువతకు అకాడమిక్ చదువులు మాత్రమే సరిపోవు. ప్రత్యేక నైపుణ్యాలు ఖచ్చితంగా కావాల్సిందే. మారుతున్న కాలానికి అనుగుణంగా స్కిల్స్ పెంచుకోవాల్సిందే. అలా అయితేనే వాళ్ళు రాణించగలుగుతారు, లేదంటే వెనకంజ వేయక తప్పదు. అయితే సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అందిపుచ్చుకోవాలంటే శిక్షణ తప్పనిసరి. కానీ చాలా మందికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు. అలాంటి వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ కేంద్రాలు వరంగా మారాయి. ఉపాధి అవకాశాలు పొందాలనుకునే యువతకు శిక్షణ ఇస్తూ నైపుణ్యాలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టాస్క్ కేంద్రాలు అందిస్తున్న శిక్షణ, వాటి పనితీరుపై S6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ యువత సాధనకు సారథి. కాలేజీ ఎడ్యుకేషన్కు, ఇండస్ట్రీ అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని తొలగిస్తూ వేలాది మందికి అండగా నిలుస్తుంది. వారిలో స్కిల్స్ పెంచుతూ ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దుతుంది. భవిష్యత్తుకు భరోసానిస్తూ బాసటగా ఉంటుంది. దీనివల్ల శిక్షణ పొందిన ఎంతో మంది మంచి ఉద్యోగాలు సాధించారు. కెరీర్లో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నారు. I'm Dr. Yanil Kumar, TSKC Coordinator and Placement Officer, కాకతీయ గవర్నమెంట్ కాలేజ్ హన్మకొండ. అయితే ఇక్కడ టీఎస్కేసీ అనేది ఏంటంటే విద్యారంగానికి ఉన్న పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా వాటి మధ్య ఏర్పడే గ్యాప్ని ఫిల్ఫిల్ చేయడానికి, అంటే పరిశ్రమ అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, దానికి తగిన విధంగా పిల్లలు తయారవుతున్నారా లేదా, వాళ్ళకి ఏం స్కిల్స్ కావాలి, ఆ స్కిల్స్ ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ విషయాల మీద అవగాహన కల్పించడంలో భాగంగా కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ 2006లో జేకేసీని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత కాలం అనుగుణంగా తర్వాత 2014లో అది టీఎస్కేసీగా మారింది. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకు విద్యార్థులకు పరిశ్రమ అయితే ఏ ఉద్యోగాల కోసం ఏ స్కిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుందో, కమ్యూనికేషన్ స్కిల్సే కావచ్చు, అనలిటికల్ స్కిల్సే కావచ్చు, డిజిటల్ స్కిల్సే కావచ్చు, ఈ విధంగా పలు రకాల స్కిల్స్ని, ఇంటర్వ్యూ స్కిల్స్ని, గ్రూప్ డిస్కషన్ని, ఇవన్నిటిని కూడా ఈ స్కిల్స్ అన్నింటిని కూడా నేర్పించి, ముఖ్యంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఇది నేర్పించి వాళ్ళను పరిశ్రమ అవసరాలు ఎలా ఉన్నాయో వాటికి అనుగుణంగా తయారు చేసి వాళ్ళు ఉద్యోగాలు సాధించేలా తోడ్పడడం ఈ టీఎస్కేసీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అని చెప్పుకోవచ్చు. టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులను గమనించడం ఎంతో అవసరం. ఏ కోర్సులకు డిమాండ్ ఉంది, వాటి వల్ల ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి ట్రెండ్ను ఎప్పటికప్పుడు ఫాలో కావాలి. వీటన్నిటికీ టాస్క్ ఉపయోగపడుతుంది. ఇందులో చేరితే ఆధునిక కోర్సులపై శిక్షణ పొందొచ్చు. మొక్కుబడి చదువులకు స్వస్తి పలికి జాబ్ మార్కెట్కు అనుగుణంగా సిద్ధం కావచ్చు. నా పేరు పి సాగర్. నేను కాకతీయ గవర్నమెంట్ కాలేజీలో టీఎస్కేసీ ఫుల్ టైం మెంటర్గా వర్క్ చేస్తాను. సో 2006-07 సంవత్సరంలో మన గవర్నమెంట్ ఏం చేసిందంటే జేకేసీ అని, జవహర్ నాలెడ్జ్ సెంటర్ అని ఒక స్టార్ట్ చేసింది. అది ఎందుకోసం అంటే ప్రైవేట్ విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్థులకు ధీటుగా గవర్నమెంట్ సంస్థలలో కూడా, గవర్నమెంట్ కాలేజీలలో కూడా చదువుకునే పిల్లలకి అదేవిధంగా స్కిల్స్ ఉండాలి, నేర్పియాలనే ఉద్దేశంతో ఈ జేకేసీని స్టార్ట్ చేశారు. సో ఆఫ్టర్ స్టేట్ బైఫర్కేషన్లో ఈ జేకేసీని టీఎస్కేసీగా కన్వర్ట్ చేశారు. సో ఈ టీఎస్కేసీలో పిల్లలకి మనం ఏం చేస్తామంటే కాంపిటేటివ్ స్కిల్స్ నేర్పిస్తాం. ఈ కాంపిటేటివ్ స్కిల్స్లలో ఏమొస్తాయి అంటే గవర్నమెంట్ ఉద్యోగమైనా, ప్రైవేట్ ఉద్యోగమైనా అందులో ఏం అడుగుతారు ఆ స్కిల్స్ నేర్పిస్తాం. మ్యాథమెటికల్ స్కిల్స్ కావచ్చు, కార్పొరేట్ ఎంఎన్సీ కంపెనీస్కి సరిపడా స్కిల్స్ కావచ్చు, కంప్యూటర్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ ఈ మన టీఎస్కేసీ ద్వారా నేర్పిస్తాం. సో ఈ టీఎస్కేసీ ద్వారా ఇంకేం నేర్పిస్తామంటే పిల్లలు ఉద్యోగాలు సాధించడానికి పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలలో ఏమైతే స్కిల్స్ రిక్వైర్మెంట్ నీడ్ ఉంటుందో ఆ స్కిల్స్ను నేర్పిస్తాం అన్నమాట. ఆ స్కిల్స్ని ఫర్ సపోజ్ ఇన్ఫోసిస్, టీసీఎస్, జెన్పాక్ట్ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలలో ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క స్కిల్ అవసరం ఉంటుంది.
ఆ స్కిల్స్ నేర్పించడానికి మేము ఏం చేస్తామంటే కొన్ని ఈ స్కిల్స్ నేర్పించే సంస్థలతోటి ఎంఓయూ పెట్టుకుంటాం. అండర్స్టాండింగ్ ఆఫ్ మెమోరాండం అని చెప్పేసి ఎంఓయూ పెట్టుకుంటాం. అందులో మన గవర్నమెంట్ స్టార్ట్ చేసిన టాస్క్ కూడా ఒకటి. సో ఈ టాస్క్లో ఎవ్రీ ఇయర్ మేము రిజిస్టర్ రెన్యువల్ చేసుకుంటే అందులో నుంచి వాళ్ళు రీసోర్స్ పర్సన్స్ నేర్పించి పంపించి విద్యార్థులకు మన ఏమైతే స్కిల్స్ నీడ్ ఉన్నాయో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సంబంధించిన స్కిల్స్ వాళ్ళు నేర్పిస్తారు. ఇంజనీరింగ్, డిగ్రీ, ఫార్మసీ, ఎంబీఏ, పీజీ, పాలిటెక్నిక్ స్టూడెంట్స్కు టాస్క్ కేంద్రాలు చాలా ఉపయోగపడతాయి. 2014 నుంచే ఇవి సేవలు అందిస్తున్నాయి. వీటిలో చేరేందుకు ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ పొందొచ్చు, ఫీజు కూడా కట్టొచ్చు. అలా చెల్లించిన తర్వాత ఆ అకాడమిక్ ఇయర్ ముగిసే వరకు ట్రైనింగ్ పొందొచ్చు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఈ సదుపాయం ఉంటుంది. ఇలా వేలాది మంది ప్రతి సంవత్సరం శిక్షణ తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ప్రోగ్రాం అనేది తెలంగాణ ప్రాంతంలో చదువుకుంటున్న అందరి విద్యార్థులకు ఒక చక్కని సదవకాశంగా భావించవచ్చు. దీని ద్వారా ఇండస్ట్రీకి మరియు ఇన్స్టిట్యూషన్స్కి మధ్య అనుసంధానం ఏర్పడి ఇండస్ట్రీస్కి అవసరమైన స్కిల్స్ని, నాలెడ్జ్ని ఇన్స్టిట్యూషన్ ద్వారా వాళ్ళకి ఏర్పాటు చేయించి నేర్పించి తద్వారా వారికి ఒక మంచి ఉద్యోగ అవకాశాలను వీలైతే వాళ్ళే ఒక సొంతంగా స్టార్టప్స్ను ఏర్పాటు చేసి ఇంకొంతమంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక చక్కని సదవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. అందులో భాగంగా కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆటోనామస్ హనుమకొండ నందు టాస్క్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ టాస్క్ కార్యక్రమం ద్వారా సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తూ ఇంగ్లీష్ విభాగం ద్వారా వారికి సర్టిఫికెట్స్ కోర్సుల ద్వారా లైఫ్ స్కిల్స్ని మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ని అలాగే ఇంగ్లీష్ భాషపైన గట్టి పట్టును వచ్చే విధంగా ఇక్కడ సర్టిఫికెట్ కోర్సులు ఏర్పాటు చేస్తూ టాస్క్ ద్వారా రకరకాల సాఫ్ట్వేర్ స్కిల్స్ని నేర్పిస్తూ అలాగే మా కళాశాలలో ఉన్న ప్లేస్మెంట్ సెల్ ద్వారా వివిధ కంపెనీలను ఆహ్వానించి వారికి అవసరమైన ఉద్యోగస్తులను కూడా మన కళాశాల నుండి అందించే ప్రయత్నం చేస్తున్నాం. టాస్క్లో చేరిన వాళ్లకు ఇంగ్లీష్ మాట్లాడటంలో మెళుకువలు నేర్పించడంతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్కు సంబంధించిన శిక్షణ ఇస్తారు. టీంను ఎలా లీడ్ చేయాలో చెప్తారు. ఇండస్ట్రీ అవసరాలు ఎలా ఉన్నాయి, కంపెనీలు ఏ నైపుణ్యాలు కోరుకుంటున్నాయి, ఇలాంటి వాటిపై ఫోకస్ పెడతారు. గ్రౌండ్ లెవెల్లో వివిధ కంపెనీలకు తీసుకెళ్లి అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో I am Dr. T.S. Praveen Kumar, Associate Professor of English, Kakatiya Government College, Hanamakunda. I worked as Assistant Professor at Nagaram. There I was the in charge for TSKC lab. This TSKC previously was called JKC, Jawahar Knowledge Center. Now under Telangana government, it is converted to TSKC, Telangana State Skills Knowledge Center. So this center is meant for imparting skills to the undergraduate students. Even PG students of that particular college can also take training from this TSKC center. So we have mentors for the center, and the mentors are selected statewide through a written examination, and depending on the strength of the students and the strength of the college, the mentors number will change from 1 to 3 depending on the size of the college. And these mentors are supposed to train students in 3 different areas. One is analytical skills, second is reasoning ability, third one is communication skills. టాస్క్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా విద్యార్థులు యువత అప్గ్రేడ్ అయ్యేందుకు ఇదొక చక్కటి వారధిగా మారింది. వారికి దిశానిర్దేశం చేస్తుంది. www.task.telangana.government.in వెబ్సైట్ ద్వారా టాస్క్కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. మేము ఏం చేస్తామంటే పిల్లవాళ్ళు ఫస్ట్ కాలేజీలోకి ఎంటర్ కాగానే ఫస్ట్ ఇయర్లో వాళ్ళకు 1 టైం రిజిస్ట్రేషన్ అని చెప్పి చేయడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్లో భాగంగా ఏం చేస్తామంటే మన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఫీజుతో పాటు మా ఫీజు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత ఏం చేస్తామంటే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ కూడా ఏంటంటే బయట నుంచి రీసోర్స్ పర్సన్స్ తీసుకొచ్చి ఇండస్ట్రీ నుంచి రీసోర్స్ పర్సన్స్ తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ సెషన్స్ ఇప్పించడం జరుగుతుంది. అది కంప్యూటర్ రిలేటెడ్ ప్రోగ్రామింగ్సే కావచ్చు, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన అర్థమెటిక్ రీజనింగే కావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూ స్కిల్సే కావచ్చు. ఇలా అన్ని స్కిల్స్ మీద కూడా పిల్లలకు మంచి ట్రైనింగ్ ఇప్పించేసి తద్వారా వాళ్ళు మంచి ఉద్యోగాలు సంపాదించుకొని డిగ్రీ అయిపోగానే ఫైనల్ ఇయర్ అయిపోగానే తొందరగా ఉద్యోగంలో సెట్ అయ్యే విధంగా ఇక్కడ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వాటి స్పెషల్ రిపోర్ట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.